వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి, అలాగే 9th క్లాస్ 10th క్లాస్కి ఎంతో ఉపయోగకరమైనటువంటి కంపల్సరీ బిట్ ఏంటంటే తత్సమ్ ఔర్ తద్భవ్ అన్నమాట. తత్సమ్ అని వేటిని అంటారు, తద్భవ్ అని వేటిని అంటారు, తత్సమ్ నుండి తద్భవ్కి మార్చడానికి ఏ ఏ ట్రిక్స్ ఉన్నాయి, అలాగే ప్రాక్టీస్ పేపరు మనం ఈ వీడియోలో చేసుకుందాం అన్నమాట. तत्सम అంటే संस्कृत भाषा के शब्द हिंदी में बिना परिवर्तन के प्रयुक्त होते हैं. సంస్కృత భాషలో ఉన్నటువంటి పదాలు, శబ్దాలు, ఆ శబ్దాలు ఎటువంటి మార్పు లేకుండా యాజ్ ఇట్ ఈజ్గా మనకి హిందీలో వచ్చేటటువంటి పదాలని తత్సమ్ అని చెప్పి అంటామన్నమాట. అవి ఉదాహరణకి అగ్ని, వాయు, సూర్యు ఈ పదాలు సంస్కృతంలోనూ అలాగే ఉంటాయి, అలాగే హిందీలో కూడా అలాగే ఉంటాయన్నమాట. తర్వాత तद्भव. तद्भव అంటే संस्कृत भाषा के शब्दों में थोड़ा सा परिवर्तन करके हिंदी में प्रयुक्त किया जाता है. संस्कृत से उद्भव शब्द है. ఇక్కడ సంస్కృత భాషలో ఉన్నటువంటి శబ్దాలు కొద్దిగా పరివర్తన మార్పు చెంది హిందీలో వాడుకలోకి వచ్చినటువంటి పదాలు అన్నమాట. వాటిని మనం తద్భవ్ అంటాం. ఉదాహరణకి ఏంటంటే కర్పూర్, కపూర్ అన్నమాట. కర్పూర్ సంస్కృతం, తర్వాత కపూర్ అనేది తద్భవ్, తత్సము తద్భవ్. అలాగే హాత్ తత్సమ్, హస్త్ అనేది తద్భవ్ అన్నమాట. ఇక్కడ సంస్కృత్ సే ఉద్భవ్ శబ్ద అంటే సంస్కృతం నుండి ఉద్భవించినటువంటి పదాలు తద్భవ్. వీటిని మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి తత్సమ్, సమ్ అనేది చివరి వచ్చింది, సంస్కృతిలో సమ్ వచ్చింది, సమ్ము సమ్, తత్సమ్ సంస్కృతం అన్నమాట. అట్లాగే తద్భవ్ చివర భవ్ వచ్చింది, అలాగే ఇక్కడ ఉద్భవ్ భవ్ వచ్చింది అనమాట. ఈ భవ్ భవ్ అంటే సంస్కృత్ సే ఉద్భవ్, తద్భవ్ ఉద్భవ్ అన్నమాట. ఇలా మనం సింపుల్గా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే తత్సమ శబ్ద ఏంటంటే శుద్ధ శబ్ద అంటాం, తద్భవ్ శబ్ద అయితే అశుద్ధ శబ్ద అంటాం అన్నమాట. ఇప్పుడు ఇవి మనకి తత్సం నుండి తద్భవ్కి మారినప్పుడు వీటిలో ఎలాంటి మార్పులు వస్తాయనేవి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ట్రిక్స్తో మనం తెలుసుకుందాం. తత్సమ్, తత్ ప్లస్ సమ్ అయితే తత్సమ్ అయింది. తద్భవ్, తద్ ప్లస్ భవ్ అయితే తద్భవ్ అవుతుంది. తత్సమ శబ్దాల్లో క్ష అనేటటువంటి అక్షరం వస్తే అది తద్భవ్లో ఖా కానీ ఛాగా కానీ మారుతుందన్నమాట. దీనికి కొన్ని ఉదాహరణలు. నెంబర్ 1 పాయింట్ అనమాట. అక్షర్, ఇక్కడ క్ష వచ్చింది, ఇక్కడ అక్షర్ వచ్చింది. అక్షి, ఆంఖ్, ఇక్కడ కా వచ్చింది అనమాట. అంగరక్షక్, అంగరఖ, ఇక్షు, ఈఖ్. చూడండి, ఇక్కడ క్ష వస్తే కనుక తత్సంలో తద్భవ్లో ఖా కానీ ఛా కానీ వస్తుందన్నమాట. అది ఫస్ట్ పాయింట్. తర్వాత సెకండ్ వన్ ఏంటంటే శ్రా, శా, ష. ఈ 3 అక్షరాలు తత్సంలో వచ్చినప్పుడు తద్భవ్లో సాగా మారుతుందన్నమాట. దశం శా అనమాట, దశవా సా వచ్చింది. శ్యామల్, సామల, షుకు, షకు, సువా. ఆశీష్, అశీస్, ఇక్కడ శా షా 2 వచ్చినాయి, 2 కూడా సాలుగా మాని అనమాట. శ్రావణ్, శా, ఇక్కడ సావన్. అంటే శ్రా వచ్చిన, శా వచ్చిన, షా వచ్చిన ఈ 3 రూపము మనకి తద్భవ్లోకి వచ్చేటప్పటికి సా రూపంగా మారుతుందన్నమాట. థర్డ్ వన్, తత్సంలో వా అక్షరం వస్తే తద్భవ్లో బా అక్షరం వస్తుందన్నమాట. వధు, బహు, వర్ధన్, బఢన, వన్, బన్, వర్తిక, బట్టి. ఇక్కడ మనకి వా అక్షరం ఉంటే అది తత్సమ శబ్దం అనుకోవాలి. ఆ శబ్దంలో బా వస్తే అది తద్భవ శబ్దం అన్నమాట. ఫోర్త్ వన్ ఏంటంటే అరు, రా. ఈ 2 కూడా తత్సమ శబ్దాలే అవుతాయన్నమాట. నక్ర్, ఇక్కడ రాకి ఒత్తు అనమాట, రా ఒత్తు వచ్చింది, నక్ర్ నాక్ అవుతుంది తద్భవ్లో. నృత్యు, అరు ఒత్తుగా వస్తుందన్నమాట, రుత్వం. నృత్య అంటే నాచ్, ఆమ్ర రాకి మాత్ర, ఆమ్, చంద్ర చాంద్. ఇలా అరు కానీ రా కానీ వచ్చినటువంటి శబ్దాలు ఏవైతే ఉంటాయో అవి తత్సమ శబ్దాలు.
నెక్స్ట్ 5th వన్ ఏంటంటే చంద్రబిందు. ఈ చంద్రబిందు ఉన్నటువంటి పదాలు తద్భవ పదాలు అవుతాయి అన్నమాట. గోధూమ్ అంటే గేహూ, గ్రామ్ గావ్, ఉష్ణ ఊంట్, చంద్ర చాంద్. వీటన్నిటికీ పైన అర్ధ చంద్రాకారం బిందువు ఉందన్నమాట. ఇవి తద్భవ శబ్దాలు అన్నమాట. नेक्स्ट 5th वन, विसर्ग का प्रयोग उन्हीं संस्कृत शब्दों में होता है जो हिंदी में उसी रूप में प्रचलित है. విసర్గతో కూడినటువంటి సంస్కృత పదాలు హిందీలో అదే రూపంలో వస్తుంది, కాకపోతే విసర్గ లోపిస్తుంది అన్నమాట. విసర్గతో ఉన్నటువంటి పదాలన్నీ కూడా తత్సమ శబ్దాలు. విసర్గ ఉన్నప్పుడు వాటిని తీసేస్తే అది తద్భవ రూపంగా మారుతుంది. కర్పూర్కి కపూర్, కర్పూర్. జ్యేష్ఠ, కర్పూర అంటే కర్పూర్, జ్యేష్ఠ అంటే జ్యేష్ఠ. కొంతమందికి డౌట్ రావచ్చు, ఇందాక కర్పూర్కి కపూర్ వచ్చింది కదా అని, ఇక్కడ కర్పూరహ అన్నాం అనమాట, విసర్గ ఉంది కాబట్టి కర్పూర్ అనమాట. జ్యేష్ఠకి విసర్గ తీస్తే జ్యేష్ఠ అనమాట. ఇలా మనకి విసర్గతో కూడినటువంటి పదాలన్నీ కూడా తత్సమ శబ్దాలు ఒకటి, అవి తద్భవంలోకి మార్చేటప్పటికి విసర్గ తీసేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే క్ష, త్ర, రు, అర్ధవన్, ర, య, శ, ష. ఇవన్నీ కూడా మనకి శబ్దాల్లో వచ్చినప్పుడు తత్సమ రూపము అది. అలాగే చంద్రబిందు తర్వాత యా జాగా మారుతుంది, శ సాగా మారుతుంది, ష సాగ కానీ ఛ కానీ మారుతుంది అన్నమాట. క్ష వచ్చేటప్పటికి ఖా కానీ ఛ కానీ మారుతుంది. అలా వచ్చినటువంటివి తద్భవ రూపాలు అని చెప్పి చెప్పుకోవాలి. అయితే బిందు వచ్చినప్పుడు అది తత్సమ అవుతుంది. అర్ధచంద్రాకారం వచ్చినప్పుడు చంద్రబిందు వస్తే ఇది తద్భవ రూపం అవుతుందన్నమాట. ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే 90% మనకి కరెక్టే అవుతాయి అన్నమాట. ఎక్కడన్నా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటే ఎక్కడన్నా కొన్ని పదాలు ఈ రూల్స్కి వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ 90% ఇవి ఈ రూల్స్ ప్రకారమే ఉంటాయన్నమాట. ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు కూడా మనం చూద్దాం. ఫస్ట్ క్ష, ఖ, చ అనమాట. అంటే క్ష నుండి ఖ, చ వస్తాయి. క్షీర్ ఖీర్, పరీక్ష పరీక్ష, సాక్షి సాఖి, क्षेत्र खेत, दक्षिण दाहिना, मक्षिका मक्खी, अक्षत अक्षत, अक्षोभ अक्षोह, अक्षोट अखरोट. తర్వాత రెండోది వా నుండి బా. తత్సంలో వా ఉంటే తద్భవలో భా వస్తుంది. వణిక్ బనియా, వర్ష బర్సాత్, వక్ బబుల్, వరయాత్ర బారాత్, వివాహ్ బ్యాహ్, వానర్ బందర్, विद्युत बिजली, वस बच्चा, वधु बहू, वर बर, द्विवेदी दुबे, बर्कर बकरा. అలాగే శా సాగా మాటం, శ్యామల్ సామల, సకు సువ, షుండు సూండు, స్వసుర్ ససుర్, దర్శన్ దర్శన్, ఆదర్శ్ ఆర్సి, శ్వేత్ సఫేద్, శబ్ద్ సబద్, రాశి రాస్. అలాగే రు త్ర వచ్చేటటువంటి శబ్దాలన్నీ కూడా తత్సమవుతాయి. రాత్రి రాత్, రాజపుత్ర రాజపూట్, శృంగార్ సింగార్, ఘృత్ ఘీ, మృతికా మిట్టి, घृణ घिन, దృష్టి ధీటి. చంద్రబిందు వచ్చినవన్నీ కూడా తద్భవతి. గోధూమ్ గేహూ, मुख मोह, ग्राम गांव, व्याघ्र व्याघ, भ्रू भौ, नक्र नाक, भाद्रपद भादव, ఆమ్ర ఆమ్. అట్లాగే యా వచ్చినటువంటివి జాగా మారుతాయి అని చెప్పుకున్నాం. యుగ్ జుగ్, యువ జవాన్, శిష్య శిష్య, ఆశీష్ ఆశీష్, షష్ఠ ఛఠ. ఇలా మనం కొన్ని తత్సమ తద్భవ పదాలు కూడా నేర్చుకున్నాం. అయితే కొంచెం ప్రాక్టీస్ టెస్ట్ కూడా చేసుకోవాలి కాబట్టి కొంచెం ఫాస్ట్గా చదివేసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని బట్టి అర్థం చేసుకునేది ఏంటంటే క్ష, త్ర, శ, ష, అరు,
రా, పూర్ణబిందు, విసర్గ్ ఈ వచ్చినటువంటి శబ్దాలన్నీ కూడా తత్సమ రూపం అవుతుంది. తర్వాత క్ష ఖాగా ఛాగా మారుతుంది. ష సా సాగా మారుతుంది. షా సాగా మారుతుంది. యా జాగా మారుతుంది అనమాట. ఇవి మనం ఈ పాయింట్స్ వరకు మనం గుర్తుపెట్టుకుంటే మనం చాలా వరకు ఎగ్జామ్లో కరెక్ట్గా రాసే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు తత్సం అంటేనేమో సాంస్క్రిట్ నుండి డైరెక్ట్గా వచ్చినాయి శుద్ధ శబ్దం. తద్భవ్ అంటేనేమో సంస్కృతంలో కొంచెం మార్పు చెంది వచ్చినటువంటి పదాలు, ఇవి అశుద్ధ శబ్దం అంటామన్నమాట. ఇప్పుడు మనం ప్రాక్టీస్ టెస్ట్లోకి వెళ్దాం. निम्नलिखित में कौन सा तत्सम शब्द है? कंगन, कचहरी, కుక్కర్, కచువా. దీంట్లో మనకి కుక్కర్ అనేది తత్సమ శబ్దం అన్నమాట. చామ్ కా తత్సమ రూప్ క్యా హై? చర్మ, చమడా, చరం, చార్మ్. చామ్ की तत्सम रूपम चर्म. ఏ ఆన్సర్. తత్సम कौन सा शब्द है? కింది వాటిలో తత్సమ శబ్దం పాషాణ్, హిరణ్, బాలు, బచ్చా. తత్సమ శబ్దం వచ్చేప్పటికి పాషాణ్ అనమాట. షా వచ్చింది. షా వచ్చినాయి మనకి తత్సమ పదాలు అనమాట. పరివా కా తత్సమ రూప్ క్యా హై? పరివాకి తత్సమ రూపం ఏంటంటే పడవ, పర్యవ, ప్రతిపద, పరవ. పరివాకి తత్సమ రూపం ఏంటంటే ప్రతిపద అనమాట. తత్సమ శబ్ద కౌన్ సా హై? తత్సమ శబ్దం ఏంటి కింద వాటిలో అంటే ధరతి, తినక, గృహిణి, దాహిన. దీంట్లో మనకి తత్సమ రూకి మాత్ర వచ్చింది కాబట్టి గృహిణి అనేది తత్సమ శబ్దం. కౌన్ సా శబ్ద తత్సమ హై? ఈ కింది వాటిలో తత్సమ శబ్దం ఏంటంటే కృప, ఝర్ణ, మకడి, కటహల్. మనకి రూకి మాత్ర వచ్చింది కృప. కృపకి కిరప అవుతుందన్నమాట తద్భవ్. नीचे में तत्सम और तद्भव का कौन सा युग्म सही नहीं है? ఈ కింది వాటిలో తత్సమ తద్భవ్ జోడీల్లో ఏది కరెక్ట్ కాదు. పౌత్ర అంటే పొత్తర్, వర్తిక అంటే భర్తీ, వణిక్ అంటే బనియా, వధు అంటే బహు. మనకి పౌత్రు ఫస్ట్ది ఏ ఆప్షన్ తప్పన్నమాట. పౌత్రకి పోత అన్నమాట తద్భవ రూపం. కాబట్టి ఇది ఆన్సర్ అన్నమాట. कौन सा शब्द तत्सम नहीं है? దీంట్లో తత్సం కానిదేది అంటే అగ్ని, చతుర్దశ, వత్స్, ఫూల్. దీంట్లో మనకి తత్సమ శబ్దము కానిదేదంటే ఫూల్ అనమాట. ఫూల్ పుష్ప అనమాట తత్సమ రూపం. కౌన్ సా శబ్ద తత్సమ హై? దీంట్లో తత్సమ శబ్దం ఏది అంటే పహియా, ఆట, ఖటియా, కృప. దీంట్లో తత్సమ రూపం రుత్వం ఉంది కృప అన్నమాట. దీనికి తద్భవ రూపం కిరప. కౌన్ సా శబ్ద తత్సమ హై? ఏ పదం తత్సము అంటే ఖీరు, గోడ, సపత్ని, సత్తు. మనకి తత్సమ రూపం ఏదంటే సి సపత్ని అన్నమాట. దీనికి తద్భవ రూపం సౌత్. अस्थि का तत्सम रूप क्या है? अस्थि की तत्सम रूपम ఏంటంటే हाथ, हार, हाथी, हसी. हस्ती की हाथी अన్నమాట तत्सम रूपम. चौथा का तत्सम रूप क्या है? चतुष्पद, चतुष्क, चतुष्काट, चतुर्थ. चौथा की चतुर्थ तत्सम रूपम अన్నమాట. आंसर डी. घोड़ा का तत्सम रूप क्या है? अश्व, घोटक, तुरंग, బాజీ. గోడాకి ఘోటక్ తత్సమ రూపం అన్నమాట. ఇవన్నీ పర్యాయ పదాలు అన్నమాట. కౌన్ సా శబ్ద తత్సమ హై? జోగి, జోవన్, జమాయి, యవ్వన్. దీంట్లో ఏ పదం తత్సమ రూపం? దీంట్లో యవ్వన్ అనేది తత్సమ రూపం. తత్సమ శబ్ద కౌన్ సా హై? దీంట్లో తత్సమ శబ్దం ఏంటంటే పంక్తి, పంఖ, పంద్రహ, పంగత్. దీంట్లో పంక్తి అనేది తత్సమ రూపం అన్నమాట. దీనికి తద్భవ రూపం పంగత్ అన్నమాట. नीचे की जोड़ी में तत्सम और तद्भव गलत जोड़ी क्या है? ఈ కింది చిహ్నంలో తత్సము తద్భవు జోడీల్లో ఏ జోడీ తప్పుగా ఉంది అనేది గ్రహించాలి. ఆర్ద్రక్ అంటే గీలా, ఆదిత్యవార్, ఇతవార్,
ఉద్గలన్ ఉగల్నా, ఉద్ఘాటన్ ఉదాహరణ. ఆర్ద్రక్ అంటే ఆధారక్ అవుతుందన్నమాట. మన ఆన్సర్ వచ్చేటప్పటికి తప్పుగా ఇచ్చింది ఏ ఆర్ద్రక్ గీలా అనేది తప్పు అనమాట. ఆమా కా తత్సమ రూపు క్యా హోగా. ఆమాకి తత్సమ రూపం ఏంటంటే ఆగ్, అగ్ని, ఆవ్, ఆపాక్. దీంట్లో ఆవాకి ఆపాక్ తత్సమ రూపం అనమాట. కౌన్ష అశుద్ధ జోడీ హై. కింది వాటిలో ఏది తప్పు జోడీ తత్సమో తద్భవ రూపాల్లో ఏ జోడీ తప్పు. ఇచ్చిక అంటే ఇచ్చిక ఛాచ్, ఈక్ ఇక్కు, ఉద్వర్తన్ ఉబటన్, గోమై గోబర్. దీంట్లో ఈక్కి ఇక్షు అనమాట. కాబట్టి మనకి అశుద్ధ జోడీ ఏంటంటే ఈక్ ఇక్కు అని ఇచ్చారు, బి అనమాట. శుద్ధ జోడీ క్యా హై తత్సం తద్భవ రూపాల్లో శుద్ధ కరెక్ట్ అయినటువంటి జోడీ ఏది. శ్రేష్ఠ సేట్, అర్గఠ రహట్, కంకతి కంగి, మిస్ట్ మీఠా. దీంట్లో మనకి అర్గఠ్ రహట్ అనేటటువంటిది కరెక్ట్ అనమాట. శ్రేష్ఠి ఉండాలి ఇక్కడ కంకతి హ్రస్వం ఉండాలి, ఇక్కడ టా అనేది మామూలు టా ఉండాలన్నమాట, ఒత్తు టా ఉంది. కాబట్టి మన ఆన్సర్ వచ్చేటప్పటికి బి అర్గఠ్ రహట్ అనమాట. నిమ్నమే తత్సం కౌన్ సా హై. కింది వాటిలో తత్సమ శబ్దం ఏది. వ్యాఘ్ర, బాజా, బాత్, బిజలి. బా వచ్చినవన్నీ తద్భవ రూపాలని మనం ట్రిక్లో చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ వ్యాఘ్ర అనేది తత్సమ రూపం అన్నమాట. 21. कौन से समूह में तत्सम तद्भव शब्दों का युग्म सही नहीं है. ఈ కొన్ని జోడీల్లో ఏ జోడీలో తత్సమ తద్భవ రూపాల జోడీలో ఏది కరెక్టు కాదు. అర్ధ ఆధా, ధూమ్ ధువా, భ్రమర్ బౌర, హరిద్ర హస్సి. ఇక్కడ మన ఆన్సర్ ఏంటంటే హరిద్ర. హరిద్ర అంటే హల్దీ అనమాట, హస్సి కాదు. హరిద్రకి ఆన్సర్ ఏంటంటే హరిద్ర హస్సి అనేది తప్పు అనమాట. నిమ్నలిఖిత్ మే కౌన్ సా యుగ్మ సహీ నహీ హై. కింది వాటిలో ఏది కరెక్ట్ కాదు, ఏ జోడీ కరెక్ట్ కాదు. యువ్ అంటే జౌ, షకట్ అంటే చకడా, జీర్ణ షీర్ణ, కపర్దికు కౌడి. ఇక్కడ మనకి ఏ జోడీ తప్పు అంటే జీర్ణకు వచ్చేటప్పటికి జీర్ణ ఉండాలి, షీర్ణ ఉంది. కాబట్టి మనకి సి అనే ఆన్సర్ తప్పు అనమాట. తత్సమ శబ్దం కౌన్ సా హై. కింది వాటిలో తత్సమ శబ్దం ఏంటంటే భౌరా, ఆమ్లా, ఉపలంబ్, సోయి అనమాట. దీంట్లో తత్సమ రూపం ఏంటంటే ఉపాలంబ అనమాట. ఉపాలంబ, ఉపలంబ కాదు, ఉపాలంబ అనమాట. భౌరా కా తత్సమ శబ్ద క్యా హై. భౌరాకి తత్సమ రూపం ఏంటంటే భూన, భ్రమర, అభ్యంతర్, అపి. భౌర అంటే భ్రమర్ అనమాట, తత్సమ రూపం. భ్రమర్కి భౌర తద్భవ రూపం. కౌన్ సా యుగ్మో తత్సమ కా తద్భవ్ నహీ హై. ఏ జంటలో తత్సమ శబ్దానికి తద్భవ శబ్దము కరెక్ట్గా లేదు. స్పర్శు ఛోనా, రాగ్ని రాణి, శ్రేష్ఠి సేట్, శృంగాల్ సియార్. దీంట్లో మనకి స్పర్శ ఛోనా అనేది తప్పు అనమాట జోడి. కాబట్టి ఆన్సర్ వచ్చి ఏ అనమాట. మేఘ శబ్ద కా తత్సమ రూప్ క్యా హై. మాఘ, మేఘ, మాహ, మాత్. మేఘకి మేఘ తత్సమ రూపం అనమాట. కౌన్ సా శబ్ద తత్సమ్ నహీ హై. ఇక్కడ తత్సమ పదము కానిది ఏది. చైత్, జ్యేష్ఠ, ఆషాఢ్, ఫాల్గున్. దీంట్లో మనకి చైత్ అనేది తత్సమ రూపం కాదు, చైత్ కాదు, చైత్ర ఉండాలన్నమాట, అది తప్పు అనమాట. జో శబ్ద సీధే సంస్కృత్ సే ప్రయోగ్ కర్తే హై ఉన్హే. డైరెక్ట్గా సంస్కృతం నుండి వచ్చిన పదాలని అలాగే ఉపయోగిస్తే వాటిని ఏమంటారు. తద్భవ్, తత్సమ్, వికారి, అవికారి. సంస్కృతం నుండి యాస్టీజ్గా వచ్చింది సమ్, సమ్. కాబట్టి మన ఆన్సర్ తత్సమ్ అనమాట. जो शब्द संस्कृत से परिवर्तन होकर आए हैं, लाते उद्भव होकर आए हैं. तत्सम, तद्भव, विकारी कोई नहीं. संस्कृत से परिवर्तन उद्भव, उद्भव तद्भव
కాబట్టి మన ఆన్సర్ వచ్చేటప్పటికి తద్భవ్ అన్నమాట. నిమ్న మే కౌన్ సా తత్సమ శబ్ద నహీ హై, కింది వాటిలో తత్సమ శబ్దము కానిది ఏది? శృంగార్, క్షత్రియ, రాత్రి, సామల. మనకి తత్సమం కానిది ఏదంటే సామల అన్నమాట. శ్యామలకి సామల అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఫాస్ట్గా చేయటం జరిగింది, ఎందుకంటే ఎక్స్ప్లెనేషను తర్వాత ప్రాక్టీస్ పేపర్ కూడా ఉంది కాబట్టి మనకి టైం ఎక్కువ పడుతుందని కొంచెం ఫాస్ట్గా చదవటం జరిగిందనమాట. అయితే మనకి టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో టెట్ డిఎస్సి హిందీ అని ఉంది. ఆ ప్లేలిస్ట్లో మీకు దీనికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అలాగే హిందీ లెటర్స్ అని ఇంకో హిందీ ప్లేలిస్ట్ ఉంది. దాంట్లో స్కూల్ సబ్జెక్టు లెసన్ వైజ్గా కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా మీరు చూడొచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ.